అందరికీ నమస్కారం అండి. నేను ఈ రోజును మటనును సండే స్పెషల్ మటన్ శనగపప్పు వండుతున్నానండి. ఈ శనగపప్పు ఒక 50 గ్రాములు ఉంటుందండి. 50 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను. ఇది 300 గ్రాములు మటన్ తీసుకున్నాను. ఇది 300 గ్రాముల మటన్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తానండి. ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలని 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు చిన్న కుక్కర్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఒక 4 స్పూన్ల వరకు నేను ఆయిల్ పోసుకున్నాను. టేబుల్ స్పూన్స్ అండి, 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుందాం. దీన్ని అయితే ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మసాలా తీసుకుందామండి. 4 ఇంచులు అల్లం ముక్క, ఇదిగోండి 4 ఇంచుల అల్లం ముక్క, ఒక 10 ఎల్లుల్లిపాయలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు. ఈ మిక్సీ పెట్టుకుందామండి. ఈ మిక్సీ పట్టుకుని అప్పుడు మళ్ళీ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఒకసారి తీసుకొని చూసుకుందామండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. దీంట్లో మనం మసాలా వేసేద్దాం. ఇప్పుడు నూరుకున్న మసాలా అంతా వేసేద్దాం. దీనికి కొంచెం మసాలా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం శనగపప్పు వేస్తున్నాం కదా, అందుకని మసాలా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత మనం మటన్ అయితే వేసేసుకుందాం. ఒకసారి దీని మీద మూత పెట్టుకుని మనం మగ్గనిద్దామండి. ఒకసారి మూత పెట్టుకుని మనం దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి తీసుకుని చూసుకుందాం. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేసుకుందాం. శనగపప్పును వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకుని ½ టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేసుకుందాం. దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. మనం శనగపప్పు వేసాం కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఒక గ్లాసు వాటర్ వేసుకుని 1 గ్లాసు
గ్లాసున్నర వాటర్ వేసుకుని మనం దీన్ని మూత పెట్టి ఒక 8 విజిల్స్ రానిద్దామండి. ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఉప్పు వేసాం కదా, దాన్ని చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పడుతుంది. కొంచెం దగ్గరికంటే ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. దగ్గరికంటే అయిపోయిందండి. అంతేనండి.